వాషింగ్ మిషన్లో బట్టలు అయితే అలానే ఉన్నాయి. ఇవి తీసేసి ఇప్పుడైతే ఆరేస్తాను నేను. ఈ బట్టలు అయితే అన్నీ ఆరేసిన తర్వాత ఇంకా వెళ్ళి నేను వంట అయితే స్టార్ట్ చేసేయాలి. బట్టలు అయితే ఆరేసేసాను. చిన్న చిన్న తుప్పర్లు అయితే పడుతున్నాయి. మళ్ళీ వర్షం అయితే పడిద్దేమో మరి. ఇంకా మబ్బులు చూడబోతే కూడా మబ్బులు అలానే ఉన్నాయి. వర్షం పడిద్ది అనేసి టీవీలో చెప్తున్నారు, చూడాలి. ఇంక ఇప్పుడైతే నేను కొద్దిగా ఫ్రెష్ అయిపోయి నేను వంట అయితే స్టార్ట్ చేసేస్తాను. మళ్ళీ స్కూల్ టైంకి త్వరగా అందించాలి కదా. మేము పతాంజలి దంతకాంతి అయితే వాడతాము. చాలా మంచిగా ఉంటుంది పేస్ట్ అయితే. ఎప్పటి నుంచో ఒక 8-9 ఇయర్స్ నుంచి మేము ఈ పేస్ట్ అయితేనే వాడుతున్నాం. పేస్ట్ అయితే చాలా మంచిగా పనిచేస్తుంది. రోజు లడ్డుకు వచ్చేసి హాఫ్ డే స్కూలు, పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది. లడ్డుని స్కూల్లో 8:30 కల్లా డ్రాప్ చేసేసి ఇప్పుడు కేవలం టిఫిన్ మాత్రమే చేస్తాను. మధ్యాహ్నం పేరెంట్ టీచర్ మీటింగ్ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత లంచ్ అనేది ప్రిపేర్ చేస్తాను. ఈ స్కూల్లో కంపల్సరీ పేరెంట్ టీచర్ మీటింగ్కి ఇద్దరు పేరెంట్స్ వెళ్ళాలంట. ఇదివరకు స్కూల్లో అయితే పేరెంట్లో ఎవరైనా ఒకళ్ళు వెళ్తే సరిపోయేది. కాకపోతే ఈ స్కూల్కి మాత్రం బాగా స్ట్రిక్ట్గా ఉంది. పేరెంట్స్ ఇద్దరు వెళ్ళేసి మన చైల్డ్ గురించి అడిగి కనుక్కోవాలి అనేసి మొన్న ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అయితే పెట్టారు కదా. ఇంకా ఆ ప్రోగ్రాంలో అయితే చెప్పేశారు మనకి ఎవ్రీ మంత్ వచ్చేసి 4th సాటర్డే అయితే మనకి పేరెంట్ టీచర్ మీటింగ్ అయితే కంపల్సరీ ఉంటుందంట. దానికైతే ఇద్దరు పేరెంట్స్ అటెండ్ అవ్వాలి అనేసి చెప్పారు. ఇంకా అందుకోసమని ఈరోజైతే ఆ ప్రోగ్రాం ఉంది కాబట్టేసి అక్కడికైతే వెళ్తున్నాను. కేవలం ఈరోజు స్నాక్స్ ఒకటి ప్రిపేర్ చేసేస్తే సరిపోతుంది లడ్డూకి. పదండి ఇప్పుడు వెళ్ళి నేను వాడికి టిఫిన్ అయితే చేసేస్తాను. ఇక్కడ నేనైతే ఇంకా ఫ్రెష్ అయిపోయి లోపలికి అయితే వచ్చేసేలోపు మా వారైతే ఇంకా ఐరన్ అయితే చేసేస్తున్నారు. ఎవ్రీడే ఐరన్ చేయడం అయితే ఇంకా ఇలానే రొటీన్ అయిపోయింది మాది. ఈరోజు నేను టిఫిన్కి వచ్చేసి సేమియా ఉప్మా చేయమనేసి ఇంట్లో వాళ్ళు అయితే అడిగారు. చాలా రోజులు అయిపోయింది, చాలా రోజులు అంటే చాలా నెలలు అయిపోయింది అనేసి చెప్పేయచ్చు. నేను ఇలాగా సేమియా ఉప్మా చేసి కాబట్టి ఇంకా ఈరోజు సేమియా ఉప్మా చేసేసి టిఫిన్ పెట్టేసి ఇంకా లడ్డూని అయితే పంపించేసేస్తాను. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తర్వాత లంచ్ అయితే చేస్తాను అనేసి చెప్పేశాను కదా. ఇంకా ఇలాగా స్టవ్ అన్నది క్లీన్గా ఉంటేనే మార్నింగ్ టైము వంట చేయడానికి చాలా మంచిగా అనిపించేస్తుంది. ఇంకా నైటే నేను అయితే స్టవ్ అన్నది క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. ఇక్కడైతే సేమియా ఉప్మాలోకి ఈరోజు టమాటో పచ్చడి అయితే చేస్తున్నాను. అన్నట్లు మర్చిపోయానండి అడగటం నేను, మీ దగ్గర టమాటా రేట్లు అయితే ఎట్లా ఉన్నాయి అండి? ఇంకా మా దగ్గర రేట్లు అయితే అలానే ఎక్కువగా ఉన్నాయి. వెజిటేబుల్స్ రేట్స్ అయితే టూ మచ్గా పెరిగిపోయినాయి అనేసి చెప్పేయచ్చు. ఇంకా ఫస్ట్ నేను ఉప్మా చేసే ముందుగా ఈ టమాటో పచ్చడి అయితే చేసేస్తున్నాను. ఈ విధంగా ఇదివరకు పచ్చడి అంటే ఎక్కువ రోజులు ఉండేటట్టు ఒక 2 to 3 days ఉండేటట్టు అయితే పచ్చడి చేసేదాన్ని. ఇంక ఇప్పుడైతే నేను పచ్చడి తక్కువ ఎప్పటికప్పుడే చేసేస్తున్నాను. ఈ విధంగా టమాటాలు పచ్చిమిరపకాయలు మగ్గిన తర్వాత అయితే ఇంకా తీసేసి పక్కన పెట్టేశాను. అది చల్లారిన తర్వాత ఇంకా మిక్సీకి అయితే వేసేస్తాను. ఇక్కడ నేను సేమియా ఉప్మా చేయటం కోసం అయితే ప్యాన్ పెట్టేసుకున్నాను. ముందుగా సేమియా ఉప్మా అంటే మనం రెగ్యులర్గా అన్ని ఉప్మాలకి ముందు తాలింపు వేసుకుంటాం కదా. ఇక్కడ తాలింపు కోసం అనేసి ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ జీలకర్ర, ఆవాలు, అలానే పచ్చిశనగపప్పు, మినపప్పు, పల్లీలు అంటే ఉప్మాలోకి చాలా ఇష్టపడతారు. పల్లీ చట్నీ కన్నా కానీ ఇలా పల్లీలు పులిహోరలోకి కానీ ఇలాగా
ఏదన్నా ఉప్మా చేసినప్పుడు కానీ పల్లీలు అన్నవి కొద్దిగా ఎక్కువ వేస్తూ ఉంటాను. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసిన ఆనియన్, గ్రీన్ చిల్లీ అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని వీటిల్ని కొద్దిగా దూరగా అయితే ఫ్రై చేసేసుకుంటా. ఇక్కడ నేనైతే ముందుగానే రోస్టెడ్ సేమియాలు అన్నవి తెచ్చుకుంటాను బాంబినాలోను. మామూలుగా అయితే కొద్దిగా మైదా ఉంటుంది కాబట్టి అవైతే స్టిక్కీగా ఉంటుంది. కాకపోతే ఇవి వచ్చేసి నాన్ స్టిక్కీ అనమాట. మనం వాటర్ కొద్దిగా ఎక్కువ వేసినా కానీ అంత స్టిక్కీగా ఉండవు, ఎక్కడికక్కడ విడిపోయి ఉంటుంది అనమాట. సేమియా తినటానికి కూడా చాలా మంచిగా ఉంటుంది. సేమియా ముద్దలుగా ఉంటే బాగోదు కదండి ఉప్మా అన్నది, కాబట్టి పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది కదా. ఈ సేమియాకి కొద్దిగా వాటర్ ఎక్కువైనా కానీ పర్లేదు, ఇలా రోస్టెడ్ అయ్యి ఉంటాయి అనమాట. అందరికీ తెలిసే ఉంటుంది అనేసి అనుకుంటున్నాను నేను. ఇక్కడ ఇంకా నేను ఉప్మాలోకి వాటర్ కూడా వేసేసుకొని వాటర్ అయితే బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకుని ఇలా చూడండి మనకి వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి కదా. ఈ టైంలోనే నేను సేమియా అయితే వేసేసుకున్నాను. ముందుగానే నేను వాటర్లోకి సాల్ట్ అన్నది కూడా వేసేసుకున్నాను కదా. ఇక్కడ వాటర్ కొద్దిగా ఎక్కువైనా కానీ పర్లేదు, మనకి స్టిక్కీగా ఏమి ఉండదు అనమాట. ఎక్కడికక్కడ సేమియా అన్నది విడిపోయి వస్తుంది, చాలా మంచిగా అవుతుంది అనమాట. కాబట్టి ఎప్పుడు నేను తెచ్చుకున్నా కానీ ఈ సేమియానే తెచ్చుకుంటాను. పాయసానికైనా కానీ ఇలాగ ఉప్మా చేయడానికి కోసమైనా కానీ ఈ సేమియానే వాడుతూ ఉంటాను అనమాట నేను. చూడండి వాటర్ ఎన్ని వేసినా కానీ పర్లేదు, మనం ఇబ్బంది పడాల్సినంత అవసరం ఏమి ఉండదు. కాబట్టి ఇక్కడ నాకైతే కొద్దిగా వాటరు ఎక్కువే అయినాయి, ఒక టీ గ్లాస్ అంత వాటర్ ఎక్కువే వేసాను నేను. నాకు అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అనమాట. ఈలోపు లడ్డు కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు. మార్నింగ్ టైం నేను వీలుంటే మార్నింగ్ ఫ్రెష్ అవుతాను, లేకపోతే లడ్డు వెళ్ళిపోయిన తర్వాత ఫ్రెష్ అవుతూ ఉంటాను. ఈరోజు కొద్దిగా అర్లీ లేచాను కాబట్టి ముందే ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. చూడండి వాటర్ ఎక్కువ వేసినా కానీ నాకు సేమియా అన్నది ఇలాగా పొడిగా వచ్చేసింది అనమాట. ఇలా ఉంటే తినబుద్ధి అవుతుంది కానీ అదే మనకి స్టిక్కీగా ఉంటే ముద్దగా ఉంటే అసలుకి తినబుద్ధి కాదు కదా. ఇంకా అది అయితే కొద్దిగా చల్లారిచ్చేస్తున్నాను. ఇంకా రేపు సండే కాబట్టి సండే అయితే వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకురావాలి. క్యారెట్, బీట్రూట్ అయితే దొరకట్లేదు అనేసి మా వారు అయితే తీసుకురావట్లేదు. ఇంకా ఈ వారంలో అన్న మనకి దొరుకుతాయేమో చూసి మండే నుంచి అయితే నేను పిల్లలకు కంపల్సరీ జ్యూస్ అయితే ఇవ్వాలి అనేసి అనుకుంటున్నాను. చూడండి వాటర్ అన్నీ అయిపోయేలోపు ఇంకా పూర్తిగా మనకైతే బాగా డ్రై అయిపోయింది, పొడిగా వచ్చేసింది అనమాట సేమియా. ఇది టిఫిన్ అయితే పెట్టేసి వెంటనే పాలు అయితే ఇచ్చేసి పంపించేస్తున్నాను. స్కూల్కి అయితే ఇది వరకు నేను స్నాక్స్ పీరియడ్కి వచ్చేసి టిఫినే పెట్టేదాన్ని. మార్నింగ్ వచ్చేసి వీళ్ళు తినేసి వెళ్ళేవాళ్ళు, కాకపోతే ఇప్పుడైతే అలా కాదు. ఇంకా ఇక్కడ లడ్డు నాకు దోశ కావాలి అనేసి అడిగాడు. ఇంకా అందుకోసం అనేసి ఇంకా మా వారైతే ఉప్మా తినేస్తాను అన్నారు. ఇంకా లడ్డు కోసం అనేసి టకటక 2 దోశలు అయితే వేసి ఇచ్చేసాను. టైం అయితే అయిపోచేసింది. ఇంకా అందుకోసం అనేసి వాడు యూనిఫామ్ వేసుకుని రెడీ అయిపోయేలోపు నేనైతే 2 దోశలు పెట్టేశాను. ఇంకా పాలైతే తాగేశాడు. పాలు తాగిన తర్వాత అయితే ఇంకా స్కూల్కి వెళ్ళటం అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ప్రతిరోజు ఇలానే ఉంటుంది. లడ్డు స్కూల్కి వెళ్తున్న దగ్గర నుంచి నేను స్నాక్స్ బాక్స్లో కేవలం ఏదన్నా ఒక ఫ్రూట్ మాత్రమే పెడుతున్నాను, కానీ టిఫిన్ అన్నది అయితే ప్యాక్ చేయట్లేదు. అంత టైం అయితే ఉండట్లేదంట. ఈ స్కూల్లో అంటే వీళ్ళకి ప్లే గ్రౌండ్ ఉంది కాబట్టి ఇంకా టిఫిన్ మీద అయితే అంత శ్రద్ధ అయితే ఉండట్లేదు. అందుకోసం నేను కూడా టిఫిన్ అన్నది పెట్టట్లేదు, ఇంట్లోనే టిఫిన్ చేసి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడైతే సమిదాన్ని కూడా నేను ఉప్మా తినమనేసి అంటే ఆమె కూడా నాకు దోశలే కావాలి అనేసి అడుగుతుంది. ఇంకా అక్కడ డిస్కషన్ అయితే జరుగుతుందనమాట. ఈరోజు లడ్డూని స్కూల్లో డ్రాప్ చేయడం కోసం సమిద, బంటి ఇద్దరు వెళ్తున్నారు. మా హస్బెండ్ అయితే వద్దనేసి అన్నారు. ఇంకా వాళ్ళిద్దరు మాత్రమే వెళ్తున్నారు ఇక్కడ స్కూల్కి. కాబట్టి ఇక్కడ మాకు డిస్కషన్ అయితే జరుగుతుంది. నేను వచ్చేలోపు నాకు దోశలు అయితే వేసి ఉంచు అనేసి అంటుంది. అక్కడ కొద్దిగా అయితే ఈరోజు ఫన్నీగా కొంచెం జరిగిందనమాట. ఇంకా వీళ్ళైతే రెడీ అయిపోయి బయటకు వచ్చేసారు.
ఇలాగా బయటకు వచ్చిన తర్వాత వీళ్ళైతే ఇక్కడ నుంచి ఒక ½ అయితే పడుతుంది మా స్కూల్ దగ్గరికి వెళ్ళటానికి, వాళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్ళటానికి. పిల్లలు అయితే వెళ్ళిపోయారు. ఇంకా ఇక్కడ మా వారికి కూడా ఉప్మానే వేసి ఇచ్చేసాను కాబట్టి తనైతే ఉప్మా తినేస్తాను అనేసి అన్నాడు. ఇంకా పిల్లలకి దోశలు అయితే వేసి ఇచ్చేయాలి. నేను మా వారు కలిసి ఉప్మా అయితే తినేస్తాము. ఇంకా సమిత అయితే దోశలు వేసి ఇవ్వనేసి అనింది. సమితకి అయితే దోశలు వేసి ఇచ్చేయాలి. ఇంకా బండి వచ్చిన తర్వాత ఏమడుగుతుందో చూడాలి. నేను ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకోవటమే, మార్నింగే ఫ్రెష్ అయితే అయిపోయాను కదా. ఇక్కడైతే నేను స్కూల్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాను. స్కూల్ దగ్గర టైం వచ్చేసి 10:30 అయిపోయింది. ఇంకా 10:30కి అయితే బయలుదేరాము మేము. 11 o'clockకి మా సెషన్ వచ్చేసి 11 o'clock అనమాట. అంటే 1 to 5 వచ్చేసి మార్నింగ్ 9 నుంచి 10 వరకు అనేసి అన్నారు. 6th నుంచి 10th వరకు వచ్చేసేటప్పటికి 11 నుంచి అనేసి చెప్పారన్నమాట. ఇంకా అలానే మేము అయితే ఇక్కడ స్కూల్ దగ్గరికి వచ్చేసాము. స్కూల్ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇంకా ఓవరాల్గా లడ్డు పెర్ఫార్మెన్స్ అయితే చాలా మంచిగా ఉంది అనేసి అన్నాడు. కొత్త స్కూల్ కాబట్టి కొద్దిగా షైగా ఫీల్ అవుతున్నాడు అనేసి టీచరు అదొక కంప్లైంట్ ఇచ్చింది. పోను పిల్లలు మారుతారులే అనేసి టీచరే చెప్పారన్నమాట. ఇంకా పిల్లలు అయితే బయటికి వచ్చేసి ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోయాము మేము.